సాయిబాబా గుడికి వచ్చేసాము. ఇంకా ప్రసాదం చేశానని చెప్పాను కదా, తీసుకొచ్చాము. చూడండి సాయిబాబా గుడి, వెళ్దాం పదండి. గుడి లోపలికి వెళ్ళిపోదాం, రండి రండి. వెంకటగిరిలో గాయత్రి హిల్స్ దగ్గర సాయిబాబా గుడి ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ చూస్తే ఇటువైపు వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఇక్కడేమో సాయిబాబా గుడి ఉంటుంది అన్నమాట. సాయిబాబాని ఇక్కడ పెట్టారు, చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో సాయిబాబా. సాయిబాబాకి అటు ఇటుగా వినాయకుడిని, ఇటువైపు వచ్చేసి దత్తాత్రేయ స్వామి అండి. ఇంకా ఇటువైపు వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామిని పెట్టారు ఇక్కడ. ఆంజనేయ స్వామిని చూస్తాం కదండి. ఇక్కడ ఇటువైపు వస్తే నాగదేవతలు ఉన్నారు, నాగదేవతలకి పాలుతో అభిషేకం చేస్తారు, దీపాలు పెడతారు. దీని వెనకాతలే శివలింగం ఉంది, శివలింగానికి అటు ఇటు వినాయకుడిని కుమారస్వామిని పెట్టారండి. ఇగో చూడండి శివలింగం. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇటువైపు వచ్చేసి చూస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారి పేరు నాకు తెలీదు కానీ లోపల దుర్గా భవాని అమ్మవారు ఉంటారు, ఇక్కడేమో కుమారస్వామి అనుకుంటా. లింగానికి ఎదురుగా చూడండి నందీశ్వరుడు, నందీశ్వరుడు పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి. నవగ్రహాల పక్కనే చూడండి ఆవులు ఉన్నాయి. పూజ అయితే అయిపోయింది. మా పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ భోజనానికి లైన్లో నిల్చున్నామండి. ఇక్కడ దేవుడు పెట్టిన ప్రసాదాన్ని అన్నిటిలోని కలుపుతున్నారు కొంచెం కొంచెంగా. ప్రతిసారి భోజనాలు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక వెరైటీలు పెడుతూ ఉంటారండి ఇక్కడ. ఈసారి ఏం పెడతారా అనేది చూస్తున్నాము. అలాగా ఇందులోని జనాలు కూడా ప్రతి వారం పెరుగుతూ వస్తారండి ఇక్కడ. మేమైతే భోజనాలు వడ్డించేసుకొని తినడం స్టార్ట్ చేసాము. వంటలు అయితే అద్భుతం అనుకోండి. ఇంకా ఫైనల్లీ గుడిలో భోజనం చేస్తామండి. భోజనం చేస్తాము. మేము తయారు చేసుకున్న ప్రసాదం తెచ్చి పంచడం కూడా అయిపోయింది. చాలా మంది కడుపు నిండా తిన్నారు. ఆ అన్నదానం వల్ల చాలా మందికి కడుపు నిండా తింటారన్నమాట. మేము కూడా తిన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.